దండక తగిలించాడు అలాగా రెండు తెచ్చానండి ఊటము మన అధికారి గంట లేకపోయినా పర్లేదు, నీడ ఉంది కదా. ఇవ్వాలి బాబుగా అక్కడ ఏమన్నా వాళ్ళు చైర్లు చైర్లు తెస్తున్నారు, తీసుకో ఒకసారి. భగత్ సింగ్ జోహార్ భగత్ సింగ్ భగత్ సింగ్ ఆశయాలు కొనసాగిస్తాం భగత్ సింగ్ ఆశయాలు కొనసాగిస్తాం జోహార్ భగత్ సింగ్ జోహార్ రామ్దేవ్ సుఖదేవ్ భగత్ సింగ్ జోహార్ భగత్ సింగ్ రామ్దేవ్ సుఖదేవ్ జోహార్ భగత్ సింగ్ రామ్దేవ్ సుఖదేవ్ ఎలా చూడండి. జోహార్లు అమరుల వీరులు, జోహార్లు అమరు వాళ్ళ గురించి మరి ఎంతో ప్రాణత్యాగం చేసి చిన్న వయసులోనే ఆయన మరి బ్రిటిష్ వారు ఈవేళ ఆయన ఉరి తీసేయడం జరిగింది. అమరవీరులు అయ్యారు. ఆయన స్వతంత్రం పోరాటం గురించి ఎన్నో రకాలుగా మరి పోరాడి మనకు ఒక స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి. జోహార్ పెన్సిల్ జోహార్ జోహార్ పెన్సిల్ జోహార్ పెన్సిల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జిందాబాద్ సిఐటి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికులకు ఉపాధి కల్పించాలి. కార్మికులకు ఉపాధి కల్పించాలి. పెన్సిల్ కుటుంబానికి న్యాయం జరిగే కుటుంబాన్ని గవర్నమెంట్ పట్టించుకోవాలి. కార్మిక సోదరులారా, మన ఏలేశ్వరం మండలం 5వ వార్డు కార్మిక సోదరులందరికీ కూడా ముందుగా ఏలేశ్వరం మండల కమిటీ సిఐటి తరపున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అమరవీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయనకి మనం నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఏలేశ్వరం APWJF రాష్ట్ర నాయకులు, ప్రముఖ పాత్రికేయులు, మన స్వార్థం లేకుండా ఏదైనా న్యూస్ని నిర్బాటంగా మన మీడియా ముందు ఉంచగలిగిన మన నాయకుల్ని, అధికారి గారిని దీన్ని ముఖ్య అతిథిగా కాకేయడం జరిగింది. వాళ్ళని వచ్చి ఈ యొక్క సభను ఆశీనులు అవ్వాలని కోరుతున్నాం. జిందాబాద్ సిఐటి, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటి, జిందాబాద్ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అదేవిధంగా మన ఏలేశ్వరం మండలం CPM మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు గారిని కూడా ఈ యొక్క సభకి ఆహ్వానం పలుకుతున్నాము. జిందాబాద్ CPM, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ CPM, జిందాబాద్ జిందాబాద్. 5వ వార్డు ప్రజానీకాన్ని అందరికీ కూడా ముందుగా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ నివాళులు అర్పించి ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. అదే రకంగా ఈ భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి మన సీతారామరాజు వలె నిద్ర లేకుండా చేసినటువంటి మహా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఈయన ఆశయాలని, ఈయన యొక్క పోరాటాలని అనుగుణంగా తీసుకుని పోరాటాల ద్వారా మన హక్కులు సాధించుకోవాలని మన పార్టీ పిలిపిస్తుంది. ఈరోజు ఏదైతే భగత్ సింగ్ పంజాబ్లో 1907లో జన్మించి, అలాగే 1907లో జన్మించిన దగ్గర నుండి విప్లవ భావాలని పుణికిపుచ్చుకోవడమే కాకుండా ఆయనకు ఒక వయసు వచ్చేసరికి, అంటే వయసు అంటే మనం చాలామంది ఏమనుకుంటాం అంటే మనకు నాలెడ్జ్ వచ్చేసరికి ఒక 20 సంవత్సరాలు అవ్వచ్చు, 23 సంవత్సరాలు అవ్వచ్చు అని అనుకుంటాం. అతి చిన్న వయసులోనే ఆయన పోరాట బాటను పట్టారు.
ఎందుకంటే అప్పటికి సుమారు 200 ఏళ్లుగా బ్రిటిషు సామ్రాజ్యం మనందరి మీద ఉక్కుపాదం మోపి భారతీయుడు మాట్లాడితే ఏదైతే ప్రశ్నిస్తే వాళ్ళని నరక యాతనలు పెట్టి చిత్రహింసలకు గురి చేసి చంపేసే పరిస్థితుల్లో ఈయన అతి పిన్న వయసులోనే ఉద్యమ బాట పట్టి సాయుధాన్ని, అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం చాలామంది సాయుధ దళ పోరాటాలు చేస్తుంటారు. అలా ఈయన ఒక సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకొని సుమారు 28 కూడా తెలియకుండా మట్టే ఉంది తప్ప దీన్ని అయితే మాత్రం ఎవరూ పట్టించుకునే పాపన పోలేదు. కాబట్టి 5వ వార్డు ప్రజలే కాకుండా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా విప్లవ బాటలో పయనించండి. మరి జిల్లా పిలుపు ఏంటంటే మన భగత్ సింగ్ వర్ధంతి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా మరి పిలుపు ఇవ్వడం జరిగింది. అలాగే అందులో భాగంగానే ఈవేళ ఏలేశ్వరం గ్రామంలో అలాగే 5వ వార్డులో కూడా మేము ఎంతో ఇది ఒక పిచ్చేజీగా ఒక మేము చాలా ఆనందంగా సంతోషంగా కూడా 5వ వార్డులో ఇది కార్యక్రమం పెట్టాలని కూడా మేము అనుకుని మా పార్టీ కార్యకర్తలు, మహిళలు, అలాగే మరి మన కార్మికులు అందరం కూడా కలిసి అనుకుని ఈ 5వ వార్డులో మరి ఈవేళ ఇక్కడ ఈ నిరసన పెట్టడం జరిగింది. అలాగే ఈ భగత్ సింగ్ అన్నది మరి చిన్న వయసులోనే ఆయన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఎంతోమంది పేదవాళ్ళకి కుటుంబాలకు ఉపకారం చేయడం జరిగింది. అలాగే బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని చింతరవిత్ర పెట్టి హింస పెట్టి 27 సంవత్సరాల్లోనే కూడా ఆయన్ని ఉరి తీయడం జరిగింది. ఆయన ఆశయాలు, ఆయన స్వతంత్రం పోరాటం గురించి మరి ఇలాంటి వాళ్ళు భగత్ సింగ్ అవ్వచ్చు, అల్లూరి సీతారామరాజు అవ్వచ్చు, అలాగే మన సుభాష్ చంద్రబోస్ గారు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పోరాడి ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఈ వేళ మనం సేక్స్గా ఈ గాలి పీరుతున్నాం అంటే ఆ వేళ ఆ నాయకులు చేసిన పోరాటం వల్లే ఈ స్వతంత్రం రాగలిగింది ఈ వేళ. మరి అటువంటిది శాంతం అని ఏదో ఎడం దెబ్బ చూపితే కుడి పక్కన కూడా చూపించమని ఆ శాంతంగా పోరాడి సాధించిన ఇది ఒక స్వతంత్రం అని కూడా ఇవాళ గర్వంగా కూడా మనం చెప్పుకోగలుగుతాం. మరి అటువంటి వీరులు ఎప్పుడు కూడా ఆయన ఆశీస్సులు కొనసాగించాలి, ఆయన ఆశీస్సులు కొనసాగించి ఆయన అడుగు జాడల్లో నడాలని కూడా ఎప్పుడు కూడా ఒక పార్టీ కార్యదర్శిగా మేము ఈ